హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ చందు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మొత్తానికి ఎన్నికల నగారా మోగింది, ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అందులో భాగంగానే మన మేడారం జాతరకు సంబంధించినటువంటి మొదటి ఘట్టం మొదలైపోయింది. ఇక అటు సంతోష్రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది, విచారణకు ఆదేశించింది. పోయిండు వచ్చిండు. మరి ఎట్లున్నాయి ఏంది ఈ విశేషాలన్నీ ఒకసారి మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇతరులకు చేరే విధంగా చేయండి. ఇక ముఖ్యమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మన మార్నింగ్ న్యూస్ని చూసే మిత్రులారు కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ముందుగా దిశాపత్రికను చూసుకుందాం. దిశాపత్రిక ఏం రాసింది, ఏంది, మనకు పనికొచ్చే అంశం ఏమన్నా ఉందా? నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. అఖిలపక్ష భేటీ నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆర్థిక మంత్రి నిర్మల పాత ఆఫీసులో హల్వా వేడుకలు అంటూ ఒక వార్తనేసింది. ఇక మరి నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు, ఈ సమావేశాలు జరగనున్నాయి అని చెప్పేసి పాత ఆఫీసులో హల్వా వేడుకలు చేసుకున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్తా ఉన్నారు. సరే, నెక్స్ట్ 18న లాసెట్, అదే నెల 15న ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల. ఇక లాసెట్ అంటే తెలుసు కదా, మన లాయర్లు మొదటగా రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాసెట్ అంటారు. అదేవిధంగా ఈసెట్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు రాసే మొదటి ఎంట్రన్స్ ఏదైతే బీటెక్ అది ఇది ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఈసెట్. అదే ఐసెట్ అంటే ఎంబీఏ దానికి సంబంధించినటువంటి విద్యార్థులు రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్ష. ఇక వచ్చే నెల 11న పోలింగ్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. ఓకే, ఇప్పటిదాకా చెప్పుకున్నట్టే నేటి నోటిఫికేషన్. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 13న కౌంటింగ్, ఫలితాలు విడుదల, 16న మేయర్, చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి అమల్లోకి ఎన్నికల కోడ్, బ్యాలెట్ విధానం, పార్టీ గుర్తులపై ఎలక్షన్స్. కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి మొత్తానికి నిర్ణయం అయితే తీసేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ మినహా ఎక్కడైతే మున్సిపాలిటీలు మరి కార్పొరేషన్లలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 28న అంటే ఈరోజు నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచే ప్రారంభము. ఇక చివరి రోజు ఈ నెల అంటే ఎల్లుండి లాస్ట్ 30 తారీఖు నామినేషన్ల పరిశీలన, 31కి తిరస్కరణకు అది 1 తారీఖు. ఈ అప్పీళ్ల పరిష్కరణకు చివరి తేదీ 2వ తారీఖు. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 3వ తారీఖు. ఎవరైనా విత్డ్రా చేసుకునేటోళ్ళు ఉంటే వాళ్ళకి 3వ తారీఖు. ఇక ఆ తర్వాత ఎంతమంది ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తారు అభ్యర్థులు అనేది ఇక లాస్ట్ 3వ తారీఖు రోజు, ఫిబ్రవరి 3వ తారీఖు రోజు ఇస్తారు. ఇక పోలింగ్ వచ్చేసి 11వ తారీఖు. దాంట్లో భాగంగానే ఇక ఓట్ల లెక్కింపు అంటే రీపోలింగ్ అవసరమైతే 12వ తారీఖు. అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు కలిగినా లేకపోతే ఏదైనా జాప్యం కలిగినా అది 12వ తారీఖు అవసరమైతే మాత్రమే రీపోలింగ్ పెడతారు. ఆ తర్వాత ఇక ఓట్ల లెక్కింపు వచ్చేసి 13వ తారీఖు. ఇక ఈ రకంగా ఇక మళ్ళీ ఓట్ల లెక్కింపు తర్వాత మేయరు, చైర్మన్, చైర్పర్సన్ దీనికి సంబంధించినటువంటిది 14వ తారీఖు ఎన్నుకుంటారు. ఇక కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారము 16వ తారీఖు అవుతుంది. ఇక మేయర్, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నిక వచ్చే నెల అంటే ఇప్పుడు ఫిబ్రవరి 16వ తారీఖు. ఆ రోజు కాకపోతే మరుసటి రోజు జరిగే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఎప్పటికెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అందులో మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్, రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. నేడు నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ సైతం ప్రారంభం కానుంది. 13న కౌంటింగు, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. 16న మేయర్, చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక జరగనున్నది. మొత్తంగా 52,43,000
మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరగనుండగా ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాసప్ ట్యాంకులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మకరంద్, ఎన్నికల సంఘం కార్యదర్శి లింగానాయక్తో కలిసి ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ఇక మున్సిపల్కు పటిష్ట బందోబస్తు, 25,000 మంది పోలీసులతో భద్రత, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా. ఏడీజీపీ మహేష్ భగవత్ పురసమరం ప్రతిష్టాత్మకం, అన్ని రాజకీయ పార్టీలకు కీలకమే, గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు, మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తి, గెలుపు కోసం పట్టుదలతో బీఆర్ఎస్, విజయం సాధించే అభ్యర్థుల కోసమే బీజేపీ వేట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇదొక క్రియాశీలక పాత్ర ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ అంటుంది మేము గెలుపు గిర్రాలకే టికెట్లు ఇచ్చేసినాము, ఇక గెలుపు కోసం పట్టుదలతో చాలా విధంగా కృషి చేస్తున్నామని బీఆర్ఎస్ అంటుంది. ఇక విజయం సాధించే దిశ వైపు మా బీజేపీ పార్టీ అడుగులేస్తుందని ఒక వార్తనైతే తీసుకొచ్చినాయి. ఇక నెక్స్ట్, కోల్ మాఫియాకు సీఎం రేవంత్ లీడర్, అవినీతి బయటకు రావడంతో కాంగ్రెస్లో వణుకు, ఆధారాలతో సహా స్కామ్ బట్టబయలు, ఫుట్బాల్ పేరిట 10 కోట్లు సింగరేణి ఫండ్స్ వృధా, ఆధారాలన్నీ గవర్నర్కు అందించాం, కేసు సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం. గవర్నర్ను కలిసిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతున్నట. ఇక కోల్ మాఫియా ఏదైతే ఇది ఉన్నదో బొగ్గు గనులకు సంబంధించి దీనికంతా సీఎం రేవంత్ రెడ్డి లీడరు. ఇక ఇవన్నీ ఆధారాలన్నీ ఇవన్నీ బయటకు వచ్చినాయి. దీంట్లో భాగంగానే మేము బట్టబయలు చేసినాం కాబట్టి ఫుట్బాల్ పేరిట ఏది మెక్సీ వచ్చినటువంటి ఏదైతే ఫుట్బాల్ పేరిట 10 కోట్ల సింగరేణి ఫండ్స్ అనేటివి వృధా చేసిందంట. ఇందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్ను కలిసి ఇవన్నీ ఆధారాలు ఇచ్చేసిరంట. ఇచ్చేసి ఇక మీరు సిబిఐకి ఇస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జికి ఇచ్చి విచారణ చేపిస్తారా ఏంది అనేది మీ ఇష్టము అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇక టాలీవుడ్లో సెక్స్ కల్చర్ అంగీకరించకపోతే అవకాశాలు రావు, సింగర్ నటి చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు. చిరంజీవి కామెంట్స్కు కౌంటర్. అయితే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అది గతం నుంచి ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి చాలామంది నటీమణులు చెప్తా వస్తూ ఉన్నారు అవకాశాలు రావు అందులో. ఎందుకంటే పెద్దోళ్ళకి అవకాశం ఉంటుంది, మాలాంటి చిన్నోళ్ళు పోయినా లేకపోతే ఇతరులకైనా ఆ కమిట్మెంట్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే అలాంటి సెక్స్ కల్చర్ అనేది సినిమాలో ఉంది. వాళ్ళు కమిట్మెంట్ అయితేనే అవకాశాలు ఇస్తారు లేకపోతే ఇవ్వరు అనే వార్త ఏదైతే ఉన్నదో ఇది చాలా రోజుల నుంచి చర్చనీయంగానే ఉంది. నిజంగా దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే ఈ సినిమా రంగం కూడా కొంతమంది చేతిలో కేంద్రీకృతమది ఉంది. అందులో భాగంగానే వాళ్ళయే బ్యానర్లు, వాళ్ళయే సెట్లు, వాళ్ళయే అన్ని రకాలుగా వాళ్ళయే అవకాశాలు అయినప్పటికీ మరి ఆడవారికి లేడీస్కి ఎవరైతే ఉంటారో వీళ్ళకి నటీమణులకు కొంతమందికి అవకాశాలు రావాలంటే ఈ కమిట్మెంట్ అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి ఆమె చెప్పింది. దానికి సంబంధించి చిరంజీవి కూడా ఒక కమెంట్స్ చేసిర్రు. అంటే ఎట్లా అంటే ఇక మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవడు ఆపలేడు, మీ టాలెంట్ పట్లనే ఇదంతా ఉంటుంది అది అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు. సరే నెక్స్ట్, నేటి నుంచి మహాజాతర, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. నేడు గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. రేపు సాయంత్రం రానున్న సమ్మక్క, లక్షలాదిగా తరలి వస్తున్న భక్తజనం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వనప్రవేశం. బయలుదేరిన పగిడిద్దరాజు అంగరంగ వైభవంగా పరిణయ ఘట్టం ప్రారంభం. పెళ్లి వాతావరణాన్ని సంతరించుకున్న పొనుగండ్ల. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం మహాజాతర నేడు ప్రారంభం కానుంది. 2 నెలలకు ఒకసారి జరిగే ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి వనదేవతలను మొక్కులు చెల్లించుకుంటారు. నేడు సాయంత్రం 6 గంటలకు కన్నేపల్లి నుంచి పూజారులు సారలమ్మను
కొండాయి నుంచి గోవిందరాజు, పొనుగండ్ల నుంచి పగిడిద్దరాజులను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకురావడంతో మొక్కులు మొదలవుతాయి. అయితే భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. మన ఏదైతే మహాకుంభమేళా ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర పండుగ అయినటువంటి సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఏదైతే ఉందో దీనికి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ కొంతవరకు నిఘా వర్గాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాల ఆధీనంలో మీరుంటారు. తస్మాత్ జాగ్రత్త. మీరు తీసుకుపోయినటువంటి చెల్లించాల్సినటువంటి మొక్కులు కావచ్చు, లేకపోతే మీ పిల్లలు కావచ్చు, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ దొంగోనికి చెప్పే లాభం అన్న రకంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. మీరు అమ్మవార్లను దర్శించుకునే సమయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమయంలో కావచ్చు, అక్కడికి చేరే సమయంలో కావచ్చు జాగ్రత్త వహించండి. ఎందుకు అనంటే ఇది చాలా మిమ్మల్ని నిరాశకు గురి చేసే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే దొంగలు ఉన్నారు, జాగ్రత్త అనే విషయాన్ని 100% స్పష్టం చేయదలుచుకున్నాము. అందులో భాగంగానే ఇక ఇంకేమంటున్నావు, ఇక మన మిత్రుడు ఇప్పుడే లేట్గా జాయిన్ అయ్యిండు, లేటెస్ట్ అన్నట్టు. కానీ చరిత్రాత్మక ట్రేడ్ డీల్ భారత్ EU మధ్య $213 బిలియన్ వాణిజ్య ఒప్పందం. 99.5% భారతీయ ఉత్పత్తులు, యూరప్ నుంచి వచ్చే 90% ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేత. ట్రేడ్ డీల్ సక్సెస్, PM మోడీ. EU నేతల ప్రకటన. ఇది చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. PM మోడీ. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ డెలివర్ చేశాం. EU చీఫ్ ఉర్సులా. టారిఫ్స్ కన్నా వాణిజ్యమే కీలకమనే సందేశం ఆంటోనియో కోస్టా. ఏడాది చివరిలో అధికారికంగా సంతకాలు. ఇక మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చలు ఇవేవైతే ఉన్నాయో వీటిలో ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న అయిపోయింది కదా, ఏది మన గణతంత్ర దినోత్సవం వేడుకలు. దానిలో భాగంగానే వీళ్ళు ముఖ్య అతిథులుగా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా చర్చించినటువంటి అంశాలు మొత్తానికి ఈ సుంకాల పర్యం అయితే కొంచెం అవైపోయినాయి. నెక్స్ట్ టాలీవుడ్. భారత్ EU మధ్య చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇండియా EU శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, EU నేతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ జీడిపిలో 25% 3వ వంతు వాణిజ్యంపై ఈ డీల్ ప్రభావం చూపనుంది. ఈ డీల్ డిక్లరేషన్పై ప్రధాని మోడీ, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా సంతకాలు చేశారు. ఈ డీల్ విలువ ఏకంగా $213 బిలియన్. దీని ప్రకారం భారతీయ ఉత్పత్తులపై 99.5%, అలాగే యూరప్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్పై 90% వరకు టారిఫ్స్ ఎత్తేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఇది జరిగితే మంచిదే. ఎందుకంటే ఈ సుంకాలు ఎత్తేస్తే మనం దిగుమతి చేసుకునే వస్తువులైనా ఏదైనా కానీ కొంతవరకు మనకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. భారతీయ డీల్పై అమెరికా అసంతృప్తి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యూరోప్ ఫండ్స్ ఇస్తోందని విమర్శ. ఇక మన డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు. రూపాయి పతనాన్ని కోరుకున్నటువంటి ట్రంప్ గారు, మరి బంగారు ధరలను నిర్ణయిస్తున్నటువంటి ట్రంప్ గారు, ఇక మరి శాంతం ఏం దాకొస్తుంది, లేకపోతే ఉగ్ర రూపం ఏం దాకొస్తుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక యాసిడ్ దాడి చేస్తే దోషుల ఆస్తులు వేలం, వాటితోనే బాధితులకు పరిహారం చెల్లించాలి. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు అవసరం. శాసనపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. ఆలయ దర్శనాల్లో జోక్యం చేసుకోలేం సుప్రీంకోర్టు అంటుంది. ఎందుకంటే యాసిడ్ దాడి చేసి అమ్మాయిల పైన ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళకున్నటువంటి స్థిర చర ఆస్తులన్నీ కూడా ఆ అమ్మ ఎవరైతే దాడికి అంటే దాడి వాళ్ళ మీద అవుతుందో వాళ్లకు పరిహారం కింద వీళ్ళ ఆస్తులే మొత్తం అమ్మైనా సరే వాళ్ళకు బాధితులకు పరిహారం కింద ఇస్తారట. ఇక మరి ఆస్తి లేనోడికి ఇట్లా చేసిండే అనుకో, వాడిని ఏ రకంగా కటకటాల వెనుకకు నెట్టుతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళా జీవితం లేదురా బాయ్, నీకు భూమి మీద మళ్ళా జీవితం లేదు, ఆ రకంగా ఉంటుంది
పరిస్థితులు తీవ్ర పరిణామం దాల్చుకుంటాయి. ఇక ఎట్లాగూ పైసలున్నాయి నేను ఏది చేసినా నడుస్తుంది అనుకునే లుచ్చానా కొడుకులు, మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ పైసలున్నాయి, మీ బతుకు రోడ్డు మీద కాదు, ఎక్కడనో చీకట్లో గదిలో 4 గోడల మధ్య ముఖాళ్ళ మంద తలకాయ పెట్టుకొని ఏడ్చే పరిస్థితి కూడా వస్తుంది మీకు. సరే, నెక్స్ట్. ఇక నిన్న సంతోష్ రావు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్కు నెంబర్లు మీరే ఇచ్చిర్రా, సమాచార కేసులో మీ పాత్ర ఏంది, ప్రభాకర్ రావు టీంతో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా తరచూ ఎందుకు మాట్లాడారు, శవన్ రావు రూమ్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయి, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం, జూబ్లీహిల్స్ పిఎస్లో 7.5 గంటల పాటు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో సిట్ అధికారులు సంతోష్ రావును సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్లను మీరు ఎవరికైనా ఇచ్చారా, అలాగే సమాచార సేకరణలో మీ పాత్ర ఏంటి వంటి అంశాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. నాడు ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన నిర్ణయం ఎవరిదంటూ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. రైట్, ఇక నిన్న సంతోష్ రావు సిట్ సంబంధించినటువంటి సిట్టు మొన్న నోటీసులు ఇస్తే నిన్న విచారణ సుమారు 7.5 గంటల పాటు కొనసాగింది. ఇప్పుడు నేను చదివిన ప్రశ్నలన్నీ సిట్టు వేసిందంట. మొదటి దయ్యం సంతోష్ రావే, గుంపు మేస్త్రికి ఆయన ప్రధాన గూఢాచారి. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని సైతం రేవంత్ రెడ్డికి చేరవేస్తాడు. ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేసిన దుర్మార్గుడు అని చెప్పేసి సంతోష్ రావుని నిన్న మామూలుగా తిట్టలేదు కవితక్క గారు. ఆట ఆడుకున్నది ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, తర్వాత వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసింది. ఇదంతా మొత్తం చేసిందంతా సంతోష్ రావు. కేసీఆర్ ఏ ఇడ్లీ తింటున్నాడు, ఏం సాంబార్ వాడుతున్నాడు, అక్కడి నుంచి మొత్తం పూర్తి సమాచారాన్ని రేవంత్ రెడ్డికి ఇచ్చిండు. మొదటి దయ్యం సంతోష్ రావే అని చెప్పేసి ఇప్పుడు కవిత అది కాదు. మొదటి దయ్యం సంతోష్ రావు అయితే సెకండ్ దయ్యం కవితక్కనే కదా. హరీష్ రావు దయ్యం ముచ్చట పక్క పెట్టు. ఇప్పుడు ఇంట్లో ఉన్నోడేమో సమాచారం బయటకి ఇస్తుండు. రెండోది ఏంది, ఇప్పుడు కవితక్క కూడా ఇప్పుడు ఆయననేమో ఆడుండి సమాచారం వేసిండు, ఇక బయటికి పోయి మొత్తం ఉన్న కుల్లంకుల్లా వేస్తుంది కదా. ఇంకేముంది, అందరిదో వేయాలి. కావాలనే మాపై బురద జల్లే ప్రయత్నం. సీఎం లేకుంటే డిప్యూటీ సీఎంతో మాట్లాడకూడదా? పాలనాపరమైన అంశాలతోనే మంత్రులతో భేటీ అయ్యాం. నా రాజకీయ జీవితం ప్రజల అభ్యున్నతి కోసమే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక మదిరాలో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహిరంగంగా వెళ్తే రహస్యం ఎలా అవుతుంది? మంత్రుల భేటీపై విష ప్రచారం తగదు. మంత్రి శ్రీధర్ బాబు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళొక సీఎం రేవంత్ లేని సమయంలో కావచ్చు, లేకపోతే తను హాజరు కాలేని సమయంలో ఇక్కడ వీళ్ళు ఒక 4-5 కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సరే, అందులో వాళ్ళు సీక్రెట్గా జరుపుకొని ఉంటే వాళ్ళందరూ కూడా మాట్లాడకపోతుండే. అదేవిధంగా అందులో చర్చ ఏం జరిగింది అనేది కూడా బయటికి రాకపోతుండే. మరి అది సీక్రెట్ కాదన్నట్టే కదా. ఈరోజు పెట్టుకుంటే 10 రోజులకు తెలిస్తే అది సీక్రెట్ అన్నట్టు. ఆ రోజు సీక్రెట్ ఎట్లయితుంది? అది కాదు కదా. అందుకోసమే నాపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుర్రు. ఏదో టాపిక్ ఉండాలి కదా, విడగొట్టే ప్రయత్నానికి తెరలేపిరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అన్న విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక ఇది మరి ఓకే. మెడికల్ కాలేజీల్లో రూల్స్ వరకే స్టైఫండ్ దగా, రూల్స్ వరకే పరిమితమైన ఎస్ఎంసి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించిన హెచ్సిఎఫ్ యూడిఎఫ్ రూపాయలు 25,000కు ఇచ్చేది రూపాయలు 2,000 రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో విద్యార్థుల శ్రమ దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. పగలు రాత్రి తేడా లేకుండా రోగులకు సేవలు అందిస్తున్న హౌస్ సర్జన్లు, యూజీ పీజీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టైఫండ్ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో కనీసం
10వ వంతు కూడా చెల్లించడం లేదని కొన్ని కళాశాలలు అయితే ₹1 కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిటిజన్ ఫోరం, హెచ్సిఎఫ్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం, యూడిఎఫ్, ఆర్టీఐ ద్వారా సేకరించిన సంచలన విషయాలను బయటపెట్టాయి. నామమాత్రం చెల్లింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్కు నెలకు ₹25,906 స్టైఫండ్ చెల్లించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అనేక ప్రైవేట్ కళాశాలలు కేవలం 2,000 నుంచి 5,000 వరకే ఇస్తున్నాయట. ఇక ఆర్టీఐ అనేది గిడు ఒకటి పనిచేసిందే. ఆర్టీఐ ఎవరైనా మీ ఆ గ్రామంలో ఉన్నటువంటి లేకపోతే మండలంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అవినీతి దారునిపైన ఓ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకుడిపైన లేకపోతే ఇతరులపైన కొంతవరకు సమాచారం తీసుకునే హక్కు, సమాచారం ఇచ్చే చట్టం ఏదైతే ఉందో ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. నీకేమైనా ఆ నాయకుల పట్ల ఎలాంటి అంటే కొంతవరకు నీకు ఆయన అన్యాయం చేసిండు, దోసుకున్నాడు, ఇంకోటి చేసిండు, దొంగగా ఇట్లా అది చేస్తుండు అన్నప్పుడు ఈ ఆర్టీఐ ద్వారా మీరు సమాచారాన్ని తీసుకోవచ్చు, ఈ ప్రజల డొమైన్లో పెట్టవచ్చు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాలు కూడా ఆర్టీఐ అంటే ఒక కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితిలో మీకు ఈ సమాచారాన్ని, ఇందులో జరిగినటువంటి అవకతవకలు లేదా లేకపోతే అక్కడ ఖర్చు చేసినటువంటి సరైన పైకానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆర్టీఐ ఇస్తుంది. చాలామంది ఆర్టీఐ అంటే ఏంది, అసలు ఆర్టీఐని ఎట్లా అప్లై చేయాలి, ఆర్టీఐ వల్ల వచ్చిన సమాచారాన్ని ఏ రకంగా తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఎవరి ముందు ఉంచాలి అనే విషయాలు కూడా ఒకరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆర్టీఐ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ విషయాల గురించి, భారత రాజ్యాంగం గురించి, ఆర్టీఐ స్పష్టత గురించి, ఇలాంటి విషయాలు, మనిషి ప్రాథమిక హక్కుల గురించి, ఆయన కార్యక్రమాల గురించి, ఇతర విషయాలు ఏవి చెప్పాయి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రిక ఏదైతే ఉందో వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఏమంటారు వీళ్ళు? వెలుగు దినపత్రికలో జనం వనంబాట, మేడారం దారుల్లో జనసందోహం, గద్దెలపైకి ఇలా సారక్క, రేపు సమ్మక్క, పునుగుర్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, కొండాయి నుంచి వస్తున్న గోవిందరాజు, జంపన్న వాగు వద్ద ముగిసిన పూజలు అంటూ మొత్తానికి కొంతవరకు ఘట్టం స్టార్ట్ అయింది. అసలు ఘట్టము స్టార్ట్ అయింది. ఈ నెల 31వ తారీఖు వరకు ఈ ఘట్టాలు ఏవైతే ఈ మహాకుంభమేళ మేడారం జాతర ఉందో 31 తారీఖు వరకు యమ భక్త జనసంద్రహంతో నిండిపోతుంది. కానీ తస్మాత్ జాగ్రత్త భక్తులారా, ఎందుకంటే అక్కడ చెప్తి కాదు ఇప్పటిదాకానే ఎవడో ఉంటాడు. మీ ఆశలు నిరాశలు కావద్దని, మీ మొక్కులకు ఎలాంటి ఆటంకం కలగొద్దు, మీ ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఇక ఫిబ్రవరి 11న మున్సిపల్స్, నేటి నుంచి 30 తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలోని 2996 వార్డుల్లో ఎన్నికల షెడ్యూల్, బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు, అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కమిషనర్ రాణి కుమిదిని ప్రచారానికి 6 రోజులే గడువు. నిజంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని గారు ఈ ఓట్ల పట్ల కొంతవరకు ఈ ప్రజలకు సందేశాన్ని ఇవ్వండి, అవేర్నెస్ ఇవ్వండి, ఏ రకంగా ఓట్లు వేయాలి ఏంది, ఇది ఒక కార్యక్రమం చేపట్టండి. కానీ రాష్ట్రంలో ఇంకా 100కు 100% అంటే 95% కూడా ఓట్లు పోలవుతలేవు. ఎందుకు అవుతలేవు? సోమరిపోతులు, అదేవిధంగా ఓట్ల అంటే మద్యానికి బానిసయ్యి ఇక ఓట్లు వేయకుండా ఎన్నో తాయి పండేటోళ్ళు కొంతమంది, అందులో ఓట్లు అమ్ముకునేటోళ్ళు కొంతమంది, ఇలాంటి వాళ్ళ వల్ల అంటే ఓటక్కు ఊర్లుంటే ఇక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, 500 ఖర్చు అవుతాయి, పొయ్యి ఏలేని బద్దకస్తులు, వీళ్ళ వల్ల ఈ ఏదైతే ఉంటుందో ఈ శక్తులు ఉంటాయి కదా, రాక్షసులు, వాళ్ళ పాలన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా మీరు మంచి వ్యక్తిని, మంచి నాయకుడిని, అభ్యర్థిని ఎన్నుకోవాల్సింది. అందులో మీరందరూ కలిసి ఓటేస్తేనే 90-95%, 100% ఓటింగ్ ఓట్లు పోల్ అయితేనే మంచి అభ్యర్థి బయటకు వస్తాడు. లేకపోతే ఆడు గాడే గెలుస్తాడు, మళ్ళా గాడే మనల్ని వెనకదంతాడు. ఇది గుర్తుంచుకోండి. ఒకసారి ఇప్పుడు మున్సిపల్
ఎన్నికల నగారం మోగింది కాబట్టి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలు ఏంటి, ఏంది ఇది ఏంది అది ఏంది అని చెప్పేసి ఒక్కసారి షార్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగాల మొన్న జరిగిన ఎలక్షన్స్ నగర పంచాయతీ. నగర పంచాయతీలో సర్పంచ్లు, తర్వాత వార్డు మెంబర్లు ఉంటారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు. తర్వాత ఇది గ్రామాలు, గ్రామ పంచాయతీలు. తర్వాత కొంత మధ్యస్థంగా ఉండే నగరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మాదిగుమ్మడవెల్లి, ఇప్పుడు జనగాం ఉంది, అదొక పట్టణం. పట్టణం సంబంధించి అదే మధ్యస్థ నగరం. ఇప్పుడు మధ్యస్థ నగరానికి ఎన్నికలు, దీనికి సంబంధించి మున్సిపల్ అంటాం. దీనికి కౌన్సిలర్లు, దీనికి కౌన్సిలర్లు ఉంటారు. దీనికంటే పెద్దది ఉంటుంది కదా, అగో ఇప్పుడు మన హైదరాబాద్ నగరం లాంటివి జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసికి మేయర్లు ఉంటారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, ఇగో వీళ్ళు ఉంటారు. నగర పంచాయతీలు ఊరికి సంబంధించినవి, మధ్యస్థ నగరం సంబంధించినటువంటివి మున్సిపాలిటీలు, పెద్ద నగరం అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లాంటివి ఇట్లుంటాయి. ఇప్పుడు ఈ వీటికి ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యస్థ నగరాలకి మున్సిపల్ ఎన్నికలు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చేసారి ఇవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ నగర పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. ఇవో ఇట్లా 3 ఎన్నికలు. ఇంకా దీంట్లో కూడా మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవన్నీ ఉంటాయి. మండలాన్ని కలిపి మళ్ళా జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో ఇప్పుడు జరిగేది మధ్యస్థ నగరాలకి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అయితే అందులో భాగంగానే మన గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు నిజంగా 9,500 రూపాయలు జీతం ఇస్తున్నట. యా పూటకు సరిపోతాయా? దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి కదా. వాళ్ళే లేకపోతే నిజంగా ఈ రోజులలో దాదాపుగా చూసుకుంటే ఆర్థిక భారం ఉండి ఎన్నో ఇబ్బందుల్లో ఉండి పేదరికంలో ఉన్నోళ్ళే ఈ మున్సిపల్ శాఖలలో పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనేటోళ్ళు ఈ మున్సిపల్ శాఖలలో పనిచేసేటోళ్ళు. కొద్ది గొప్ప ఆడవాళ్ళంగా మోపైనప్పటికీ కానీ వీళ్ళకు 9,500 రూపాయలు ఒక నెలసరి అంటే ఒక 50,000, 40,000, ₹1,00,000 సంపాదించోడు వాళ్ళ నెల ఖర్చు కాదు ఇది. 9,500 రూపాయలకు వాళ్ళ భార్య బిడ్డలను ఏ రకంగా పోషించుకుంటాడు? పోనీ ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళన్నా చక్కగా ఉన్నాయా వాళ్ళని అన్న చదివించి ఏదో చేద్దామంటే అది కాదు. అంటే వీళ్ళ సంవత్సరానికి సరిపడి ₹1,10,000 వస్తున్నాయి అంటే ఏ రకంగా ముందడ పడతారు చెప్పు? ఏ రకంగా ఈ గ్రామాలు, నగరాలు, దేశం ముందుకు సాగుతుంది? ఆలోచించాలి. వీళ్ళని పర్మనెంట్ చేస్తా అన్నారంట, అది లేదు. అందులో భాగంగానే ఒక మిత్రుడు మనకు కామెంట్ చేసిండు, అన్న 9,500 రూపాయలు వస్తున్నాయి సఫాయి కార్మికులకు. ఇక జర ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. దీని పట్ల కూడా ఒకసారి అధికారులతో కూడా విన్నవించే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏ రకంగా సరిపోతాయి 9,500 రూపాయలు? వాని చెత్త వాడు తీసుకోలేనోడికి ఇంటికి వచ్చి తీసుకుపోయి సఫాయి కార్మికులు, అదేవిధంగా మోర్లు క్లీన్ చేయడము, ఇతర గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి సఫాయి కార్మికు కీలకం. ఒక వారం రోజులు రోడ్డంతా లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ఇది క్లీన్ చేయలేదనుకో పరిస్థితి ఎట్లుంటుంది? ఇది చూసుకోండి. గిలాంటి వాళ్ళకి కదా డబ్బులు 10 ఎక్కువైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు వాస్తవంగా ఈ సఫాయి కార్మికులంతా దళితులు ఉంటారు. దళితులే ఎక్కువ % ఉంటారు. ఈ సఫాయి హైదరాబాద్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం దళితులు ఉంటారు. ఈ సఫాయి పనులలో అగ్రకుల పోళ్ళు ఒక్కరు ఉండరు.
ఇప్పుడు ఏమన్నంటే రిజర్వేషన్ల మీద పడి ఎడతారు కదా, ఇగో ఇలా తీసుకోరి రిజర్వేషన్లు 9,500 మా వాళ్ళకి సరిపోతలేవట, అన్ని ఉద్యోగాలని మీకు ఇచ్చేస్తారు, తీసుకోరి వాళ్ళకి వచ్చి చేరుర్రి, రిజర్వేషన్ల మీద మొరుగుతుంటారు కదా, సఫాయి కార్మికులు ఉద్యోగాలు ఉన్నాయి అందులో చేరుర్రి. ఇప్పుడు పర్మనెంట్ అనే చేయొచ్చు అట్లా కాదు, ఇప్పుడు గుళ్ళో ఏసీ రూమ్ లో ఉన్నటువంటి పూజారికి గదే 10,000 ఇస్తారు, సఫాయి కార్మికుడు రోజంతా ఎండలు తిరిగి బజార్ తిరిగి ఆ మలానంతా ఆ చెత్తనంతా వేసుకపోయి తను ఇష్టంగా ఎత్తుకపోయి ఈ మొత్తం ఊర్లను కావచ్చు పట్టణాన్ని అంతా సాగు చేస్తున్నటువంటి సఫాయి కార్మికునికి గదే జీతాలు ఇస్తారు. ఎట్లా లెక్క ప్రకారం ఇది? ఇంకా కొద్దిగా గొప్ప హైదరాబాద్ లోనన్నా ఆడపడుతుంది, ఊర్లో ఏం ఎవడిస్తలేడు, ఊర్లో ఆయన దొరకది ఊర్లో. రైట్. పల్లి రూపాయలు 12,500 క్వింటల్కి వస్తుందట. మహబూబ్నగర్ జిల్లా జడ్చెల వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ క్వింటాల్కు 12,571 రూపాయి పలికింది. ప్రభుత్వ మద్దతు ధర 7,262 కంటే డబుల్ ధర పలికింది మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్కు మంగళవారం 2,080 క్వింటాల వేరుశెనగ పంట వచ్చింది. ఇది వెలుగు పేపర్ అయింది, వెలుగు పేపరే, ఇట్లనే రాసుకొస్తారు వీళ్ళు. వాస్తవంగా అట్లుండేవి. మొన్న ఏమైంది, మిర్చి పంట కూడా డబుల్ వచ్చిందని చెప్పగానే ఏమైంది, మళ్ళా సాయంత్రం వరకు మీకు గంత ఎందుకు, మీకు గంత లాభం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ సగానికి పెట్టిరు. మళ్ళా తెల్లారు రైతులకు గోస, మళ్ళా రైతులు నెత్తికి చేలు పెట్టుకునే పని అయింది. ఈ డబుల్ ధమాకాలు గిబుల్ ధమాకాలు అన్ని ఉత్తే వీళ్ళు రాసుకొస్తారు అంతా. ఇవన్నీ ఉత్తే. మనం మిర్చి పంటకు చూసినాం కదా, మనం డబుల్ గిబుల్ అన్నారు, సాయంత్రం వరకు దాంట్లో సగం కూడా లేకుండా చేసిర్రు. కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే రాసుకరాకురి. టిప్పర్ ఢీకొని నిండు గర్భిణి మృతి. మెటర్నిటీ లీవ్లో వెళ్తున్న మళ్ళీ కలుస్తా అంటూ సహచర ఉద్యోగులకు చెప్పి వెళ్ళిన ఓ మహిళా డాక్టర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వీరిని టిప్పర్ ఢీకొట్టింది. వరంగల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందంట. నేడు 4వ టీ20 న్యూజిలాండ్ టీమిండియాతో బుధవారం 4వ టీ20 ఆడనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో 3.0 తేడాతో కైవసం చేసుకున్న ఇండియా క్లీన్ స్వీప్ లక్ష్యంగా 4వ టీ20 బరిలోకి దిగుతోంది. ఈ పోరులో ఫోకస్ మొత్తం స్పిన్నర్లపై పర్ఫార్మెన్స్ పైనే ఉంటుంది. అవును, మొత్తానికైతే ఇప్పుడు ఆడినటువంటి 3 మ్యాచ్లు ఏవైతే ఉందో భారత్ అయితే గెలిచింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఉన్నది, ఆ మ్యాచ్ కూడా గెలవాలని కోరుకుందాము. కానీ మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మరి మన మార్నింగ్ న్యూస్ ఏదైతే వస్తూ ఉందో దాన్ని లైక్ చేయండి. మీ కామెంట్, మీ ఒపీనియను, మీకున్నటువంటి సమస్య, మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్న ఏ విషయాన్నైనా అందులో కామెంట్ చేయండి. అదేవిధంగా మరింత మందికి చేరవేయండి మార్నింగ్ న్యూస్ని. అందులో భాగంగానే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జరా. నెక్స్ట్ సంతోష్ రావే ఏంది ఇది, ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్స్. నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేత. వాట్సాప్ కాలింగ్, సిగ్నల్స్, స్నాప్చాట్తో ముఖ్య నేతల తరపున ఆదేశాలు. కేవలం నిఘా పెట్టాలని చెప్పాం తప్ప ట్యాపింగ్ చేయమనట్లేదు. సిట్ ముందు సంతోష్ రావు స్టేట్మెంట్. 7:30 గంటల పాటు విచారణ. ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించిన అధికారులు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టిన ప్రశ్నలు. ఇక ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యూహాలు నడిచాయని పైనుంచి వచ్చిన ఆదేశాలనుగుణంగా ఈ వ్యవహారంలో సంతోష్ రావు చక్రం తిప్పారని సిట్ విచారణలో తేలింది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో తాను పలుమార్లు సమావేశమై ప్రత్యర్థులపై నిఘా కోసం స్లిప్పులు అందించిన మాట వాస్తవమని, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎప్పుడూ చెప్పలేదని సంతోష్ రావు వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం సిట్ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. 7:30 గంటల పాటు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న సంతోష్ రావు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యిండు. ఇక చెప్తా ఉంటాం కదా, ఈయననే నానా రకాలుగా పిలుచుకుంటుంటాము. హ్యాపీ రావు, సంతోష్ రావు, టానిక్ రావు, కేసీఆర్ పూర్తి ఆహారంతో మొదలుకొంటే నీళ్ళ దాకా ఎవ్రీథింగ్, ఏది తాగాలన్నా ఏది చేయాలన్నా
ఈయన్నే మందులు వేయాలన్న టైంకు ఈయననే చూసుకుంటాడు. ఈయనకు అందులో భాగంగానే ఒక మన ఏది ఎంపీగా కూడా ఒక పదవి కట్టబెట్టడం జరిగింది. ఇక ఈయన పట్టిస్తాడు. విషయం ఏంటంటే ఈ సంతోష్ రావు ఇలా పట్టిస్తాడు. ఈ కేటీఆర్ ని, తర్వాత కేసీఆర్ ని, తర్వాత హరీష్ రావుని వీళ్ళని పట్టిస్తాడు పక్క. పట్టిస్తాడా పట్టియాడా ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం పట్టిస్తాడంటే. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం. వచ్చే నెల 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల 2 దశల్లో 30 రోజులు సమావేశం కానున్న ఉభయ సభలు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్స్ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. నరేగా విదేశాంగ విధానాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. ఇక వాళ్ళు పట్టుబట్టినా వీళ్ళు జరపాలనుకుంటేనే జరిపే కాడికి వస్తుంది. ఎందుకంటే మెజార్టీ పక్షందే ఆధిపత్యం కాబట్టి ప్రతిపక్షాల యొక్క సూచనలు ఇవేవైతే ఉంటే కూడా పరిగణలోకి తీసుకోండి. ఇక నియంత పాలన లెక్క చేయకండి. ఇక సంతోష్ రావే మొదటి దయ్యం. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా. కవితక్క అంటుంది. కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి. కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేస్తే స్పై గద్దర్ లాంటి వాళ్ళను గంటల కొద్ది గేటు బయట వెయిట్ చేయించిండు. స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య. నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యంకు పరామర్శించినటువంటి కవితక్క. తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు పార్టీ నేతలు కేసీఆర్ దూరం అవ్వడానికి కారణం సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గద్దర్ లాంటి ఉన్నతమైన వాళ్ళు గంటల గేటు బయట వేచి ఉండడానికి, ఈటల వంటి నేతలు బయటకు వెళ్ళిపోవడానికి సంతోష్ రావే కారణమని ఫైర్ అయ్యారు. తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి అని ఆరోపించారు. కేసీఆర్ ఇడ్లీ తిన్నారా, సగం ఇడ్లీ తిన్నారా వంటి సమాచారాన్ని కూడా సీఎంకు చేరవేస్తున్నారని ఆరోపించారు. అలాంటి సంతోష్ను సిట్ పిలవడం మంచిదేనని, ఆయనకు శిక్ష పడుతుందని నమ్మకం మాత్రం తనకు లేదని పేర్కొన్నారు. ఆ గూఢాచారిని సీఎం శిక్షిస్తారని అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదు అంటే నువ్వే చెప్తివి. ఆయన మనిషి అన్నప్పుడు ఆయన ఎట్లా శిక్షిస్తాడు? ఇది 2 రకాలుగా జరుగుతున్నటువంటి వాదన. కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. నేనే విద్యాశాఖ మంత్రిని అయితే వాటిని మూసేయిస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండ కన్ని నిధులు తెస్తానని వెల్లడి. నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన హై స్కూల్ను ప్రారంభించిన మంత్రి. నిజంగా పాపం ఈయనకు ఒక కొడుకుండే. ఆ కొడుకు యాక్సిడెంట్లో మరణించిండు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్కూల్కి ప్రతీక్ రెడ్డా ఏదో ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇక రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులతో పేదలను దోచుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు విద్యాశాఖ మంత్రిగా ఛాన్స్ వస్తే ఆ విద్యా సంస్థలన్నింటినీ మూసేయిస్తానని అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ హై స్కూల్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 లక్షలున్న ఫీజును 3 లక్షలకు పెంచి చెబుతున్నారని, తాను రికమెండ్ చేస్తే 1 లక్ష తగ్గిస్తున్నట్టు చెప్పి అదే 2 లక్షలు వసూలు చేస్తారని అన్నారు. ఆ స్కూళ్లలో నాణ్యమైన చదువు కూడా చెప్పరని, క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉండరన్నారు. నల్గొండలో అటువంటి కార్పొరేట్ దోపిడీ లేదని, ఫోన్ చేయగానే చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు తగ్గిస్తున్నారని చెప్పారు. బొట్టుగూడ స్కూల్ను అద్భుతంగా నిర్మించామని, రాజకీయాల నుంచి తప్పుకుంటే బొట్టుగూడ స్కూల్లోనే ఒక రూమ్లు తీసుకొని పిల్లలను చదివిస్తూ జీవితం గడపాలని ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తమ పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించాలని సూచించారు. నల్గొండను 2,000 కోట్లతో మెగా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నన్ను నియమిస్తే, ఆ ఛాన్స్ నాకు ఇస్తే, ఆ పోస్టు నాకు ఇస్తే, ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే అధిక ఫీజుల భారం మోపి దోసుకుంటున్నాయో అవన్నీ లేకుండా చేస్తా, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో ఉన్నట్టుంది సార్ది. దాని పట్ల ఫస్ట్ పూర్తి బాధ్యత వహించి దానికి సంబంధించినటువంటి అవకతవకలు, కోర్టులు వాళ్ళను ఈ విధంగా మిమ్మల్ని చెంపల మీద కొట్టినా మీకు ఎలాంటి అది రానప్పటికీ ఇక ఈ విషయంలో చేస్తామన్న నమ్మకం లేదు సారు. అందుకోసం
వాటిలో జాగ్రత్త మీరు ఏది చేసినా కరెక్ట్గా ఉంటుంది అనే ఒక నిర్ణయము ఒక ఆలోచన ప్రజల్లో కల్పించి ముందుకు తీసుకురావాలి. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి గారు. అది విద్యాశాఖ మంత్రి, తర్వాత హోమ్ మినిస్టరు, తర్వాత చీఫ్ మినిస్టరు, ఈ మూడు ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కానీ ఎవరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏంది? రోడ్ల భవనాల శాఖ మంత్రి, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి. సినిమాటోగ్రఫీ మంత్రి అయితే కనీసం సినిమా వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. ఈయన తెలియకుండానే టికెట్ రేట్లు వెలుగుతాయి, ఈయన తెలియకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక రోడ్ల విషయానికి వస్తే కనీసం ఒక్క రోడ్డుకు ముగ్గు వచ్చింది లేదు, ఒక్క రోడ్డును నిర్మించింది లేదు. ఏమున్నా పాత గత బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నటువంటి కట్టినటువంటి బ్రిడ్జీలకు రిబ్బన్ కట్ చేసిరు తప్ప ఇవి ఏం చేయలే. ముఖ్యమంత్రి దగ్గర 3 ఎందుకు, నాకు 2 ఎందుకు? కాబట్టి ఆ పదవేదో నాకు ఇస్తే నేను కార్పొరేట్ స్కూళ్ళను అన్నిటిని బంద్ చేస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు. వాస్తవమే, బంద్ చేస్తాం అనుకుందాం. ఎప్పుడు అంటే ఈ ఉప్పల్ రోడ్ ఏమైంది? ఉప్పల్ రోడ్డు దసరా పండుగకి అయ్యపోద్ది, దసరా పండుగకి అన్నావు. కనీసం ఓ పిల్లర్ కూడా మళ్ళీ లేతలేదు, ఆడ ఓ పిల్లర్ పని కూడా జరుగుతలేదు. ఫస్ట్కి రోడ్ నీకు ఇచ్చిన పని చేయి, ఈయన పని తర్వాత చెప్పుదు. కానీ రోడ్లు చూడు ఎంత దారుణంగా ఉన్నాయో. రోడ్లు మొత్తం సర్వ అధ్వానంగా మారిపోయినాయి. అంతో ఇంతో మీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 1 ఇటుక వైన్సులు తెరవాలి, 10 గంటలకు తెరిచే వైన్సులను 1 ఇటుకే తెరిపిస్తున్నాడు. 6 గంటలకు పర్మిట్ రూములు ఓపెన్ చేయాలి, మిగతా ముందుగా ఓపెన్ చేస్తే ఒప్పుకుంటలేడు, పోయి బంద్ చేపిస్తుండు. కాబట్టి మీ తమ్ముడు మునుగోడులో సపరేట్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు. అది గట్లా ఆదర్శవంతమైన పనులు చేయాలి. నా నియోజకవర్గ ప్రజలు తాగి చచ్చిపోతున్నారు, తాగి పిల్లలను కొడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకు తాగుడును దూరం చేయాలని చెప్పేసి 1 ఇటుకే వైన్సులు తెరవాలి. ఒకవేళ మరి ఆ టెండర్లు పట్టిన వాళ్ళకు, వైన్స్ ఓనర్లకు లాస్ వస్తుంది అంటే నా సొంత పైసలు ఇస్తా. ఆయన సొంత నిధులు ఇచ్చి కూడా ఆ నియోజకవర్గ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఇందులో మనం ప్రతి 119 నియోజకవర్గాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిపోయింది. ఇష్టారాజ్యంగా గంజాయి వచ్చేసింది, ఇష్టారాజ్యంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లల కాంచి మందుకు అలవాటు పడ్డారు. మొత్తం సాయంత్రం అయిందంటే ఆడికలు ఎందుకంటే కళ్ళాడికలు వచ్చేది. ఇప్పుడు వైన్స్ దుకాణాల్లో బెల్ట్ షాపులు, గల్లీకో బెల్ట్ షాప్ అయిపోయింది. చేసుకున్న 10 రూపాయలంతా గవర్నమెంట్కే పోవాలి. అటువంటి కార్యక్రమం నడుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండంటే మొత్తం బెల్ట్ షాపులను బంద్ చేసిండు, వైన్ షాపులకు ఓ కట్టుదిట్టమైనటువంటి సమయపాలన విధించిండు. గట్ల చేస్తే పనులు. ఇక మళ్ళా తొందరలోనే నా మౌనం ఎంతసేపు ఉండదు, బాంబు వేలుస్తా అంటుండు. మరి అదేం బాంబో కానీ EU ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అంట 2027 ప్రారంభంలో ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో 99% ఎగుమతులపై 0 టారిఫ్. యూరప్ మార్కెట్లోకి మన టెక్స్టైల్స్, చెప్పులు, రసాయనాలు. ఈ డీల్ అంతర్జాతీయ స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రధాని మోదీ తయారీ సేవ రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని కామెంట్. 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ సృష్టిస్తుంది. EU 4 బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని చెప్పేసి ఇక ట్రేడ్ డీల్ జరిగిందట EUకి ఇండియాకి మధ్య. ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తాం, ప్రతి నెల ఇస్తామన్న 700 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి? రామచంద్రరావు అడుగుతున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అడుగుతున్నాడు. ఇక మరి ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇస్తా అన్నటువంటి బెనిఫిట్స్ ఏవి? 700 కోట్ల రూపాయలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అవి అందక రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్. పెండింగులు, డిఏలు, పిఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ధర్నా. నిజంగా ఈ విషయంలో ఈ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. చాలా కాలంగా వాళ్ళు ఉద్యోగులుగా చేసి ఆ తర్వాత విరమణ పొందిన వాళ్ళకు ఆ బెనిఫిట్స్, రావాల్సిన బెనిఫిట్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎగనామం పెడతా ఉన్నది, ఇంకా ఇస్తలేదు. ఇవ్వాలే కదా, ఆ డబ్బులు తీసుకుపోయి ఇంకో దానికి వాడుతూ ఉన్నారు.
అందులో భాగంగానే బీజేపీ నిన్న ఒక వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలో పాల్గొని ఆ రకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ముగిసిన పులుల గణన 6 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ 994 పులులు, 552 శాకాహార జంతువుల ఆనవాళ్ళు గుర్తింపు. ఇన్స్టెప్స్ యాప్లో వివరాలను నమోదు చేశారంట. ఇక పులులకు సంబంధించినటువంటి 994 పులులు ఈ ఒక గణన అంటే లెక్కలు తేల్చిరు. మొత్తానికి అయితే పులుల లెక్క తేల్చిరు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనుషుల లెక్క ఇంకా తేల్చే కార్యక్రమం లేదు. కనబడని పులుల లెక్క తేలుస్తున్నారు, కానీ కనిపిస్తున్నటువంటి ప్రజల లెక్క తేలుస్తలేరు. వెండి ఒక్కరోజే 40,000 జంప్, కిలో ధర 3,70,000. బంగారం ధర 7.300 జంపు, 10 గ్రాములకు 1.66 లక్షలు. కెనడాపై ట్రంప్ 100% సుంకాలు విధిస్తామనడంతో ఇన్వెస్టర్లు ఆందోళన. గోసనే ఉందిగా ట్రంప్ తోటి. ఏఐ తోటి బతకరా అదే, ఎందుకు ఇట్లా మమ్మల్ని నాగం చేస్తావు? ఈయనేమంటున్నావు? చేసి మోగిన మున్సిపల్స్ నగారా. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎన్నికలు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ. ఫిబ్రవరి 11 పోలింగ్, 13 ఫలితాలు. షెడ్యూల్ విడుదల చేసిన ఏసీసీ అమల్లోకి కోడ్. 16 మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక అదే రోజు ప్రమాణం. గడువు ముగియనందున హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మరో 5 మున్సిపాలిటీలు ఎన్నికల తర్వాత దశలోనే. మనమే గెలవాలి, జెండా ఎగరాలి. మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ. ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ప్రచారం. స్థానిక సంస్థలపై సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్. పట్టణ ప్రాంత ఓటింగ్పై కమలనాథుల ఆశలు. ఇక ఆ పెద్ద ఆయన కేసీఆర్ఏనా? రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా? సీఎంఓ నుంచి ఫోన్ నంబర్లు, చిట్టీలు మీరే పంపారా? ట్యాంపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎస్ఐబిలోని వారితో నేరుగా ఎందుకు మాట్లాడారు? ప్రభాకర్ రావుకు మీ ద్వారానే ఆదేశాల? అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? సంతోషరావుపై సిట్ ప్రశ్నల వర్షం. కేసీఆర్ కేంద్రంగా అధికారుల ప్రశ్నలు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:45 దాకా సుదీర్ఘ విచారణ జరిగిందట. ఫోన్ టవర్ లొకేషన్లు, వాట్సాప్ కాల్స్ ఆధారాలు ముందు పెట్టడంతో సంతోష్ ఉక్కిరి బిక్కిరి. ఇక సిట్ విచారణ కోసం వెళ్తున్న సంతోషరావు పోయేటప్పుడు గుంపు మేస్త్రికి ప్రధాన గూఢచారి అంటుంది కవితక్క. ఇక నెక్స్ట్ ఏమొచ్చింది పార్కులో? సమ్మక్క సారలమ్మ జాతర పోయొద్దామా? నేటి నుంచే మహాజాతర, 4 రోజుల పాటు ఉత్సవాలు. నేడు కన్నేపల్లి నుంచి గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా రాక. ఈసారి జాతరకు 3 కోట్ల మంది వస్తారని అంచనా. విధుల్లో 21 శాఖలకు చెందిన 42,000 మంది సిబ్బంది. ఈ 7658912300 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే జాతర రూట్ మ్యాపు, ఇతర వివరాలు పంపుతారంట. మరి వీళ్ళే పంపుతారా, ఆంధ్రజ్యోతులు ఎవరు పంపుతారో కానీ మొత్తానికి మన మేడారం పండుగకు సంబంధించి ఒక పెద్ద వార్తను చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జాతర పోయొద్దామా? దారులన్నీ మేడారం వైపే. ప్రాథమిక మహాజాతరకు అంటూ భక్తజనం కదులుతోంది. వండుకునేందుకు సరుకులు, కోళ్ళు, గొర్రెలు, వనదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు బెల్లం ముద్దలు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యాన్ని ఎడ్ల బండ్లు ఆటోల్లో వేసుకొని జై సమ్మక్క, జై జై సారలమ్మ అంటూ పిల్లా జెల్లను వెంటే పెట్టుకొని బయలుదేరింది రాష్ట్రం. నలువైపుల నుంచే కాదు, పొరుగున ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలుతున్నారు. మేడారం మహాజాతర మొదలయ్యేది బుధవారమే. ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు రోజుకో ప్రధాన ఘట్టంతో మహాజాతర భక్తులను ఆనంద పరవశంలో ముంచెత్తుతుంది. గద్దెల ఆధునికీకరణ, ప్రకారాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం వంటి అభివృద్ధి ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయడంతో మహాజాతర ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతిని మిగిల్చనుంది. ఇప్పటికే భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. కాగా వనదేవతల్లో ఒకరైన సమ్మక్క కూతురు సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజులు రాకతో
మహాజాతరకు తెరలేవనుంది. ఇందుకు సారక్క కొలువు తీరిన కన్నేపల్లి ముస్తాబయింది. బుధవారం ఉదయం అక్కడ సారలమ్మ ఆలయాన్ని ప్రధాన పూజారి కాకా సారయ్య మిగతా పూజారులు శుద్ధి చేసి అలంకరిస్తారు. సాయంత్రం ఆలయంలో పూజారులు రహస్య పూజలు జరుపుతారు. అనంతరం ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు సారలమ్మను తీసుకొని వస్తారు. కన్నేపల్లిలోని ప్రతి గడప సారలమ్మను స్వాగతం పలుకుతుంది. వీధిలోని తమ ఇళ్ల ముందుకు రాగానే పూజారులు పీటలు వేసి కాళ్ళు కడిగి మంగళహారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. ఆ తల్లి కన్నేపల్లి మీదుగా తన తమ్ముడి జంపన్నను పలకరిస్తూ సంపన్నవాగు దాటి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటుంది. సమ్మక్క భర్త పైడిద్దరాజు మరిది గోవిందరాజులు కూడా గద్దెలపైకి బుధవారమే చేరుకుంటారు. ఈ మేరకు మంగళవారమే మహబూబ్ నగర్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు బయలుదేరారు. పూజారి పెనుక బుచ్చిరాములు ఆధ్వర్యంలో ఆదివాసీలు కాలినడకన పగిడిద్దరాజును పడిగ రూపంలో తీసుకొని బుధవారం సాయంత్రానికి మేడారంలో సమ్మక్క గుడికి చేరుకుంటారు. గోవిందరాజులు కూడా బుధవారమే ఏటూరు నగరం మండలం కొండాయి నుంచి పడిగే రూపంలో బయలుదేరుతారు. పూజారి దబ్బకట్ల గోవర్ధన్ గోవిందరాజుల పడిగెను ఎత్తుకొని మేడారంలోని సమ్మక్క ఆలయంలో చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం ముగ్గురు వనదేవతలకు గద్దెలపైకి చేరుకుంటారు. సమ్మక్క తనయుడు జంపన్న గద్దెలపైకి చేరుకుంటారు. ఇక మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తి చేసింది. జాతర కోసం 251 కోట్లు కేటాయించింది. ఇందులో 150 కోట్లు జాతరలో భక్తులకు మౌలిక వసతులకు, 90 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు గద్దెల పునరుద్ధరణ ప్రకారం విస్తరణకు కేటాయించారు. మరో 11 కోట్ల నిధులను అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, గద్దెల నుంచి జంపన్న వాగు దాకా రోడ్డు విస్తరణకు కేటాయించారు. గద్దెల ప్రాంగణాన్ని గ్రైనైట్ శిలలతో ఆధునీకరించారు. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా శిలలపై ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల చరిత్ర తెలిసేలా శిల్పాలు చెక్కారు. వనదేవతల గద్దెలను ఒకే వరుసలో నిర్మించారు. జాతర కోసం ప్రభుత్వం శాఖలకు చెందిన 42,027 మంది ఉద్యోగులు సిబ్బందిని నియమించారు. 13,000 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు తప్పిపోకుండా QR కోడ్తో కూడిన రిస్ట్ బ్యాండ్లను అందుబాటులోకి తెచ్చారు. జాతరలో 450 సీసీ కెమెరాలు, 20 డిస్ప్లే ప్యానెల్ వినియోగిస్తున్నారు. ఆర్టీసీ 4,000 బస్సులను జాతరకు సిద్ధం చేసింది. జాతరలో 5,500 తాత్కాలిక నల్లాలు, 5,700 టాయిలెట్లను నిర్మించారు. 5,000 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. జాతర సమాచారం కోసం తొలిసారి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 7658912300 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే జాతరకు సంబంధించిన రూట్ మ్యాప్, ట్రాఫిక్ తదితర పూర్తి వివరాలు అందిస్తారు అని చెప్పేసి మొత్తానికి అమ్మ సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో మహాకుంభమేళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అంతా చల్లగా జరగని సమ్మక్క అని సారలమ్మ అని కోరుకుంటూ మరియు ఇక మరి లాస్ట్కు మన నమస్తే తెలంగాణ పత్రికా నెక్స్ట్ ఏమంటుంది? కర్ణాటకలో 6,000 కోట్ల ఎక్సైజ్ క్యాంప్, CL 7 లైసెన్సుల జారీకి పెద్ద ఎత్తున లంచాలు. ఎక్సైజ్ మంత్రి అధికారులే ప్రధాన సూత్రధారులు. కాంగ్రెస్ సర్కారుపై వ్యాపారుల సంచలన ఆరోపణలు. ఇది ఎందుకే సిరిదర్శ వార్త? ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా అట్లంటావు. గట్ల సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ CBI దర్యాప్తు జరిపించండి, గవర్నర్ BRS వినిపించి పత్రం. దీన్ని ఏమన్నామే? ఇది ఏందా? మంచిగా ఏమంటావు? ఇదానే కనబడకుండా పోయేవారు గిట్లనానే? ఇది నేటి నుంచే మహాజాతర, దారులన్నీ మేడారం వైపే. నేడు గద్దెలకు చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. రేపు సమ్మక్క రాక. త్యాగానికి ధిక్కారానికి ప్రతీకలు ఆదివాసీ దేవతలు. కేసీఆర్ నిజంగా నాయన సార్, నిజంగా ఈ ముచ్చట్లో మీరు చెప్పిదే నిజం కావచ్చు, కానీ ఆ త్యాగాలు, ఆ ధిక్కారాలు, ఆ ప్రతీకలు చేసినటువంటి ఆదివాసులు మీ అంటే అలాంటి వాళ్ళ మీద చేసిరు అని మీకు కూడా తెలుసు, కానీ మీరు మంచోరని నమ్ముతున్నాం మేము అంతే. ఇక ఒకటి గిడ ఇది చదవాలి పాపం, బాధపడదానే పేపరు గమ్మత్ చేస్తూ. నేటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది.
వనదేవతల రాకకు జనారణ్యం ఎదురు చూస్తుంది. మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి మేడారం పయనమవుతున్నది. నేడు కన్నేపల్లి నుంచి సారలమ్మ గద్దెలకు చేరనుండగా పగిడిద్దరాజు గోవిందరాజు కూడా కొలువుదీరనున్నారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనంతో మహాఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఇంత కష్టపడి రాసినప్పుడు ఈ పేపర్ చదవకపోతే ఎట్లుంటుంది మాధు? ఎందుకు ఇట్లా చదవద్దు అనేమో అంటున్నాడు. రైట్, శాసన మండలికి అవమానం అని చెప్పేసి వార్త ఇస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక డిబేట్ జరిగింది కదా, తక్కలపల్లి రవీంద్రరావు గారిని ఎమ్మెల్సీ గారిని డిబేట్కి పిలిచి ఎవరైతే ఏబిఎన్ ఛానల్ వెంకటకృష్ణ ఉన్నారో డిబేట్లో గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి మాట్లాడిన దానికి ఎమ్మెల్సీలకే అవమానం అని చెప్పేసి వీళ్ళంతా చైర్మన్ని మండలి చైర్మన్కి ఫిర్యాదు చేసిరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. రైట్, సైట్ విజిట్తో అక్రమాలకు ఆజ్యం అని చెప్పేసి ఏదైతే సింగరేన్లో గోల్మాల్ జరుగుతుందిగా సైట్ విజిట్ నిబంధన పెట్టిరు కదా, దాంతో వనపర్తి జిల్లాలో సింగిల్ విండో కార్యాలయం ఏదైతే పట్టబుసు కట్టుకొని యూరియా కోసం, ఇక యూరియా వాళ్ళ కష్టాలు అయితే చెప్పనక్కర్లేదు, మామూలుగా కాదు. వీళ్ళెవరు నాకు ఇస్తే అంటుండు, వీళ్ళెవరు రాసుకొచ్చింది ఇక నా దగ్గర ఉంటే చేస్తా, ఇక ఉన్నాయని చేయి సార్ తర్వాత ముచ్చట. 11 మున్సిపల్ పాప ఈయన గురించి పొగుడుతుంది. 8 గంటల పాటు విచారణ. మాజీ ఎంపీ సంతోష్కు సిట్ ఆవే ప్రశ్నలు, అడిగినవే మళ్ళీ మళ్ళీ అడిగిన అధికారులు. విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం. కాంగ్రెస్ జేబు సంస్థల సిట్టు నిరంజన్ రెడ్డి. జేబు సంస్థలు అంటే మీరున్నప్పుడు మీ సంస్థ, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సంస్థ అనుకోవచ్చుగా, అట్లా అనుకొని అది చేస్తే అయిపోతుంది. ఇక ఇవి తెలిసిన ముచ్చండి. చర్చింది ఒకటి, చెప్తున్నది ఒకటి, లోపల జరిగింది ఒకటి, బయటకు చెప్తున్నది మరొకటి. మున్సిపల్ ఎన్నికలపై చర్చించామన్న బట్టి శ్రీధర్ బాబు ఇంటెలిజెన్స్ దృష్టిని మరల్చేందుకు ఒకే కారులో 3. జీవన్ రెడ్డి పాల్గొన్న విషయం గోప్యంగా ఉంచిన మంత్రుల మధ్యలో జీవన్ ఎందుకు? వలస కాంగ్రెస్ డౌట్ అంటే ఈయన రావచ్చు. ఇది పొంగులేట ఎవరు వేరు? రైట్, అయితే ముఖ్యంగా కూడా ఏం హెల్ప్ కూడా చెప్పండి అన్న, ఏందో విషయం చెప్పండి. హెల్ప్ మీ అని పెడుతున్నారు కదా. అయితే ఒకటి ఇది మన ఏది ఈడ పరిస్థితి ఇటు చూడు, మన వీళ్ళు ఎట్లా నడుస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో, మిత్రులారా మార్నింగ్ చూస్తున్నటువంటి మిత్రులారా కొంచెం ఈ విషయం పట్ల లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రైట్ మిత్రులారా, ఇవి మా మార్నింగ్ న్యూస్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. ఇక ఎవరు హెల్ప్ మీ అని పెడుతున్నారు. విషయం ఏంది చెప్పండి బ్రదర్, ఏం హెల్ప్, ఏం కావాలనో ఏందో. మీ రాజు వాల్గుసు ఏంది మరి చెప్పాలి. వెంకటేష్ గౌడ్ హలో అని పెట్టిరు. తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల 11న పోలింగ్ అని చెప్పేసి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ పోలింగ్ల విషయంలో ఏంది తెలుసా, ఎవరైతే కామారెడ్డిలో ఎవరు రాహుల్ గాంధీ వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిరు. బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు వచ్చి చేసినారు. ఇక సర్పంచ్, ఇక అసెంబ్లీలో బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పేసి మనోళ్ళు తీర్మానం కూడా చేసిరు. ఢిల్లీలో పోయి 2 రోజులు ధర్నాలు కూడా చేసిరు. తర్వాత ఏమైంది, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికలలో మరి 42% రిజర్వేషన్ జరగాలి కదా, కానీ అట్లా జరగలేదు. ఇగో సేమ్ ఇప్పుడు కూడా మళ్ళా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 42% బీసీలకు ఇస్తాన రిజర్వేషన్ కాస్త 31కు వచ్చింది. సో బీసీలను ఎంత మోసం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు చూడండి. కనీసం వాళ్ళ వాటా ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ 31కు వచ్చినాయి. ఇదంతా పెద్ద డ్రామా. బీసీలకు ఇస్తాం, బీసీలను చేస్తాం అనేది పెద్ద డ్రామా.
రైట్. అయితే ఇక్కడ ఇక మన గురించే రాసుకొచ్చిర్రు. విషయం ఏందట అంటే అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కొద్దు. ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర సెక్రటరీ సాంబశివరావు పత్రికా హక్కును కార్డుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ ఉత్తర్వులు జర్నలిస్టుపై మానసిక ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే హక్కు, రాసే హక్కు, మాట్లాడే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. వాహనాలపై ప్రెస్ అనే పదాన్ని నిషేధించడం అంటే జర్నలిస్టులను రోడ్లపై అవమానించడమే అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. అవసరమైతే అక్రిడేషన్లు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. ప్రెస్ అనేది వృత్తి అని, ప్రభుత్వ అనుమతి కాదని జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తే ఎన్హెచ్ఆర్సి చూస్తూ ఊరుకోదని చెప్పారు. నిజంగానే ఇవన్నీ ప్రభుత్వాలు బాగా ఇక ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఎట్లు జీర్ణించుకోలేని ప్రభుత్వ ఎవరైతే 5 సంవత్సరాల జీతగాళ్ళురో వీళ్ళు చేస్తున్నటువంటి ఓ ఎత్తుగాడు ఏంటంటే ఇక ప్రెస్ మీద పడ్డరు. ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఈ మీడియా సంస్థల మీద పడ్డరు. ఎందుకు అని అంటే ఈ మధ్య ప్రశ్నించడం ఎక్కువైంది. యాడికి పోతే ఆడ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎట్లన్నా పెట్టి వీళ్ళని నోరు నొక్కాలి, కొద్దో గొప్ప భయపడేటోళ్ళు ఉన్నా వాళ్ళని భయపడనీయకుండా మన అధీనంలోకి తీసుకోవాలి అన్న ఒక ఆలోచనతోటి, ఇంటెన్షన్ తోటి పనిచేస్తున్నటువంటి ఈ జీవోలు తీసుకొచ్చి ఏదో చేస్తాము అని అనుకుంటే ఫస్ట్ పోలీసు అధికారులు వాళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రైవేటు వాహనాలలో వాళ్ళు పోలీసులు ఎందుకు రాసుకుంటారు? మరి ఆ రాసుకోవడమే కాదు, వాళ్ళ ప్రైవేట్ వాహనాల్లో టోల్ గేట్ కూడా కట్టకుండా వీళ్ళు ఎగనామం పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు. అంటే కొంతవరకు రాష్ట్రంకు సంబంధించిందే కూడా కదా. అందులో భాగంగానే ఇంకా విషయాలు ఏంటంటే వీళ్ళు పోలీసు అని రాసుకోవద్దు, ఫస్ట్ అది తీసేసేయండి. మీరు మీ ప్రైవేటు వాహనాలు, గవర్నమెంట్ వాహనాలు మినహాయించి ప్రైవేటు వాహనాలు ఏవైతే బైకులు, కార్లు, ఇంకా పెద్ద పెద్ద స్టిక్కర్లు పెడతారా, ఇక్కడ నొప్పి వచ్చిన అది మీకు ప్రెస్ అని రాసుకుంటే ప్రశ్నించుడు ఎక్కువైందనా? ఉండొద్దా మాత్రిగా? ఈ రకంగా ఈ ప్రెస్, ఫోర్త్ ఎస్టేట్ మీడియా అనేది ఏదైతే ఉందో దీన్ని 4వ పిల్లర్గా ఉన్నటువంటి దీన్ని అణుచాలే ఏదో జీవోలు తీసుకొచ్చి అక్రిడేషన్లు దుర్వినియోగం కాకుండా చూసుకోండి. మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేవా? ఆర్టికల్ 19(1) ప్రకారం మాట్లాడే స్వేచ్ఛను లేదా? మాట్లాడితేనే ఓర్చుకోలేకపోతున్నాం మీ ప్రభుత్వాలు. సమాధానాలు ఏం చెప్తాయి? మీరైతే ఒక్క ఎమ్మెల్యే స్టిక్కర్ వచ్చిందనుకో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లు వస్తే ఇంటోడు మొత్తం కామ్నాని లేకపోతే దోస్తులు ఇవన్నీ స్టిక్కర్లు వేసుకొని ఫ్రీగా ఈ టోల్ గేట్లు దాటడం, విఐపి పాస్ కేటగిరీలో పోవడము ఇది మీకు అవుతుంది. లేకపోతే ఇంట్లో కూడా జర్నలిస్ట్ ఉంటే 10 మంది వేసుకొని తిరుగుతున్నారే, మీ లెక్క కాదు కదా. ఈ విషయాల పట్ల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇలాంటి మన గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దని ఎన్హెచ్ఆర్సి కూడా చూస్తూ ఊరుకోదు. నిజంగా చెప్తా ఉన్నాం. మరి అణిచివేతయంత అధికమైతే ఉవ్వెత్తులలేవద ఉద్యమం అనే పాటలు గుర్తు చేసుకొని బతకండి మీరు. నిజంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రము ఎవరయ్యా జాగీర్ కాదు, ఎవరికి భయపడదు. ఇందులో ఉన్నటువంటి సమాజంలోని ప్రజలు ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించే గొంతుకలకు క్యూన్యూస్ అండగా ఉంటుంది. ఇక ఈ రకంగా మన గురించి కూడా ఇట్లా రాసుకొచ్చి ఏదో చెయ్యాలి, అణుచాలి అన్న వార్తలు మెయిన్ పత్రికలలో మనయే ఉన్నప్పటికీ, ఎందుకంటే యాజమాన్యము కొద్దో గొప్ప ఆడోడు కుమ్మక్క అవుతారు కదా, గుంపుల గోవిందం లెక్క. వాళ్ళకేం పడుతుంది ఇది? సరే, రైట్ మిత్రులారా, ఇవి
ఈ వార్తాపత్రికలు రాసుకొచ్చినటువంటి వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.